జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తి అంటూ ప్రతిపక్షాలు ఎత్తుకున్న కొత్త పల్లవి నిజంగా హోదా సాధనకేనా, లేక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకా? వివిధ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారు, రాజధాని భూ నిర్వాసితుల ఆందోళనతో తలబొప్పి కట్టిన ప్రభుత్వం ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోబోతోంది? ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే మేలని బహిరంగంగా ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్షాల ప్రతిపాదనపై ఏ విధంగా స్పందిస్తారనే దానిపై తెలుగునాట తీవ్ర చర్చ జరుగుతోంది. జల్లికట్టు స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఉద్యమానికి జనసేన పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తమ కార్యాచరణను కూడా ప్రకటించాయి. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందంటూ ఇన్నాళ్లు ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తిపోశాయి. సీఎం చంద్రబాబు కేంద్రంతో రాజీ పడ్డారనే విమర్శలు వచ్చాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహాలు పదును పెడుతున్నాయి. ఉద్యమంలో తమతో పాటు కలిసి రావాలంటూ సీఎం చంద్రబాబుపై ఒత్తిడి రోజురోజుకి పెరుగుతోంది. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు సర్కార్ పరిస్థితి అయోమయంగా మారింది. ప్రతిపక్షాల ఒత్తిడితో ముందుకి కదలలేక, జనసేనని ఆపలేక సతమతమవుతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో దాదాపు కాంప్రమైజ్ అయినట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీతోనే మేలని ప్రకటించారు. ప్యాకేజీ వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని గతంలో చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు సర్కార్ ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతోంది. వీటితో పాటు కాపు రిజర్వేషన్ రగడ కొంతకాలంగా రగులుతూనే ఉంది. దీన్ని ఆపడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా సఫలం కావడం లేదు. ఇన్ని వివాదాలతో సతమతమవుతున్న ఏపీ సర్కార్ ప్రత్యేక హోదా అంశం ఇక ముగిసిన అధ్యాయమే అని భావించింది. కానీ జల్లికట్టు ఉద్యమం దెబ్బతో మళ్లీ ప్రత్యేక హోదా నినాదం హోరెత్తడంతో ఇరకాటంలో పడింది టీడీపీ సర్కార్. జనవరి 26న జరిగే ఉద్యమంపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ అయింది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.